నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 3:11. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఈ మాటలు బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పినవి. ఆ రోజులలో యూదుల మధ్య ఆత్మీయ నిర్లక్ష్యం ఉంది. పరిసయ్యులు, సద్దూకయ్యులు బాహ్యంగా భక్తిని ప్రదర్శిస్తూ ఉండేవారు. ప్రజలు పాపాలలో జీవిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యం దగ్గర పడింది, మారు మనసు పొందండి అని బాప్తిస్మమిచ్చి యోహాను వారికి అరణ్యంలో బోధిస్తూ, వారికి నీళ్లతో బాప్తిస్మం ఇస్తూ పాపాలను ఒప్పుకొనమని పిలిచాడు. అలాంటి సమయంలోనే యోహాను యేసుక్రీస్తు రాకను తెలుపుతూ గొప్ప మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులను విప్పుటకు కూడా నేను అర్హుడను కాను అని. ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అనగా దేవుని ఆత్మ మనలోని నివసించడం, క్రీస్తులో నూతనంగా జన్మించడం. అపోస్తల కార్యాలు 2:4 ఉన్నట్లు పెంతెకోస్తు పండగ దినాన అందరూ పరిశుద్ధాత్మతో నిండిన విధంగా క్రీస్తులో నూతనంగా జన్మించి దేవుని ఆత్మ మనలో నివసించే విధంగా మనం మారాలి. ఎందుకు అంటే రోమీలకు రాసిన పత్రిక 8:9 ఉన్నట్లుగా క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇది రక్షణతో ప్రారంభమయ్యే ఆత్మీయ జీవితం. అగ్నితో బాప్తిస్మం అంటే 2 విధాలుగా మనం చూడవచ్చు. శుద్ధి చేసే అగ్ని మారు మనసు పొందిన వారిలో ఉన్న పాపాలను, పాపపు ఆలోచనలను కాల్చివేసి పరిశుద్ధత వైపు మనలను తీసుకుని వెళ్తుంది. ఎలా అంటే మలాకీ గ్రంథం 3:2-3 ఉన్నట్లు వెండిని శుద్ధి చేయు అగ్ని వలె ఆయన ఉన్నాడు అన్నట్లుగా. మరియు తీర్పు చేసే అగ్ని, ఇది మారు మనసు పొందని వారికి తీర్పు ఉంటుందని అర్థం. ఆమేన్.